కమ్మ కమ్మని చింతపండు పులుసు పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చింతపండు పులుసు పులిహోర ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఎంత బాగుందో ఫ్రెండ్స్, నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఈ పులిహోర చూస్తుంటే. అసలు పులిహోర అంటే ఇష్టపడిన వారు ఉంటారా ఫ్రెండ్స్? అసలు ఎవ్వరూ ఉండరు. ఏ టెంపుల్స్లోకి వెళ్ళినా కూడా పులిహోర ప్రసాదం అంటే చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది అయితే ఈ పులిహోర ప్రసాదం కోసమే టెంపుల్స్కి వెళ్తారు. అలాంటి చింతపండు పులిహోర ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు నేను చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చింతపండు పులిహోర కొరకైతే ఒక 1/2 kg చింతపండు అయితే ఇలా 1 hour నానబెట్టి పెట్టుకోవాలండి, 1/2 లీటర్ వాటర్లో. ఇంకా నానలేదనిపిస్తే మనము ఒక 10 minutes అయితే స్టవ్ పైన పెట్టుకోవచ్చండి. స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకోవాలండి, ఒక 10 నిమిషాలు. చింతపండు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని, కొంతమంది అయితే ఈ గుజ్జును తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతారండి. అదేం అవసరం లేదండి. మనము చింతపండును మెత్తగా పిసుకుతూ వాటర్ పోస్తూ గుజ్జు రెడీ చేసుకోవచ్చండి. అలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే కదండి. మనకు కావాల్సింది చింతపండు గుజ్జు. చింతపండు పులిహోర కొరకైతే నేను 1/2 kg బియ్యాన్ని అయితే శుభ్రంగా కడుక్కొని నానబెట్టి పెట్టుకున్నానండి, కుక్ చేయడానికి రెడీగా. మనము నానబెట్టిన చింతపండుని అయితే గుజ్జుగా రెడీ చేసుకోవడానికి వేడి చేసాం కదండి స్టవ్ పైన. ఆ గుజ్జు ఇలా పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా బెల్లం అయితే తురిమి పెట్టుకున్నానండి. కరివేపాకు రెబ్బలను తుంచి ఆకులను ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా చింతపండు పులిహోర పోపు కొరకైతేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి అయితే ఇలా కడిగి పెట్టుకున్నానండి వాటర్లో వేసి. ఈ చింతపండు గుజ్జును ఇలా హోల్స్ ఉన్న బౌల్లోంచి ఇలా వడపోసుకోవాలండి. ఇలా చింతపండును గుజ్జును మెత్తగా పిసుకుతూ పులుసు అంతా తీసుకోవాలండి. చిక్కటి పులుసును కొద్దిగా వాటర్ పోస్తూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ, ఒకేసారి కాకుండా కొద్దిగా పోసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గుజ్జు మొత్తం అయితే తీసేసుకున్నాను. చూడండి ఎలా ఉందో, చిక్కటి చింతపండు గుజ్జు అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనము చికెన్ గుజ్జు రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ బౌల్లో, ఆ బౌల్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఒక 50 grams అండి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి.
ఇదంతా చిక్కబడే వరకు మరగనివ్వాలండి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయినా సరే మంచిగా చిక్కబడాలి. పులిహోర పులుసు లాగా మంచిగా చిక్కబడాలండి. చింతపండు గుజ్జు అయితే మరిగిపోతుందండి. పసుపు యాడ్ చేసుకోవాలి. మనము పోసిన ఆయిల్ అయితే పైకి తేలేదాకా మరగనివ్వాలండి. చిక్కగా కావాలి. చింతపండు గుజ్జులాగా చిక్కగా రెడీ కావాలి. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే చిక్కబడిపోయిందండి. ఇందులో మనము జీలకర్ర మెంతులను అయితే వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి. జీలకర్ర మెంతుల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ కాకుండా టీ స్పూన్స్ యాడ్ చేయండి. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే చిన్న బౌల్ పెట్టానండి. బౌల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ ఎక్కువగానే వేయాలండి, ఎందుకంటే ఇది ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది కదా. ఆయిల్ బాగానే వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసాను. ఇది జాబ్స్ కి వెళ్లే వాళ్ళు అయితే మార్నింగ్ లంచ్ బాక్స్ లోకి అయితే కర్రీ లేకపోయినా పర్వాలేదండి. ఇలా పులిహోర పులుసు రెడీ చేసి పెట్టుకుంటే లంచ్ బాక్స్ లోకి ఈజీగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. పచ్చిశనగపప్పు వేస్తున్నాను. వేరుశనగపప్పు అయితే వేసాను. పచ్చిశనగపప్పు కూడా వేసాను. ఆవాలండి, ఆవాలు కూడా వేస్తున్నాను. ఆవాలు కూడా బాగుంటాయండి టేస్ట్ పులిహోరలో. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. కొద్దిమంది ఇంగువ పౌడర్ వేసుకుంటారండి, అది మీ ఇష్టం అండి. నేనైతే వేయట్లేదు. ఇందులోనే ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ కూడా ఇంగువ పౌడర్ది. కరివేపాకు అయితే బాగుంది. కరివేపాకు అయితే ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి పులిహోరలో. చూడండి ఫ్రెండ్స్, పులిహోర కొరకు అయితే పోపు రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ పోపు? మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసులో ఇది పోసేయాలి. కమ్మని చింతపండు పులిహోర పులుసు రెడీ. ఇదైతే ఒక 15 డేస్ అలా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఈ గుజ్జును మనం ఇలా రైస్లోకి కలుపుకోవచ్చండి డైరెక్ట్గా. ఇప్పుడు మనము పెళ్ళిళ్ళలో కానీ దేవుడికి నైవేద్యాల్లో కానీ వండినప్పుడు చాలా ఎక్కువగా చేస్తారు కదండి. అప్పుడైతే మనం ఏం చేయాలంటే రైస్ని అంతా ఇట్లా పుల్లలుగా చేసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా ఆ కలుపుకున్న దాంట్లో ఈ పులిహోర పులుసు యాడ్ చేసుకోవాలండి. అప్పుడైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో కదండి, అలా కలుపుకోపోయినా పర్వాలేదు. కమ్మని పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు రైస్లో కలిపి చూపిస్తాను మీకు. మనం ఇలా అన్నాన్ని అయితే ఇట్లా పుల్లలుగా కలుపుకొని పెట్టుకోవాలండి ముందుగా.
తగినంత పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చేతితో కలుపుతూనే టేస్ట్ బాగుంటుందండి, కానీ వేడిగా ఉందండి. ఇప్పుడే వండాను నేను రైస్. చూడండి ఫ్రెండ్స్, కమ్మని పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్స్లోకి ఇలా స్పీడ్గా రెడీ చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. కమ్మని పులిహోర రెడీ.